కేయూలో, వరంగల్లో, తెలంగాణలో ఒక సెక్యులర్ ఫోరం కవులు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మీద దాడి జరగడం, అది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు వెళ్ళి మరీ కొట్టడం ఎట్లా చూడాలి? మొదటగా ఒక సంస్థ ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు విభిన్నమైనటువంటి అంశాలు వాళ్ళ సభలో చర్చించుకునేటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అది ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కు. అది విమర్శిస్తూ మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారంగా సమాజంలో జరుగుతున్నటువంటి అంతరాలని, పొరపచ్చాలని ప్రశ్నిస్తూ జరిపేటువంటి సభలు ఉంటాయి, సపోర్టు చేస్తూ జరిపేటువంటి సభలు ఉంటాయి. అంటే ఒక భావాన్ని వ్యక్తం చేయటం కోసం ఒక సభను ఏర్పాటు చేసుకుంటే, అది ఒక హాల్లో ఏర్పాటు చేసుకుంటే, హాల్ లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోయి ఒక అల్లరి మూకల్లాగా, అరాచక శక్తుల్లాగా లోపలికి చొచ్చుకొని వెళ్ళి బ్యానర్ను, ఫ్లెక్సీని చింపేసి తాగేసి వచ్చారంట. ఆ వార్తలు కూడా వచ్చాయి. అంటే జనరల్ గానే మత ఉన్మాదం ఎక్కితే వచ్చేటువంటి మత్తు చాలా పెద్దది. ఇంకా మద్యం తాగితే వచ్చేటువంటి మత్తు ఈ రెండు డబల్ అయిన తర్వాత సహజంగానే అల్లర్లు సృష్టించడం, అరాచకాలు చేయడం, కాలర్ బట్టి కొట్టడానికి పోవడం, అట్లాగే బ్యానర్ చించేయడం, తోపులాటకి పాల్పడటం, పోలీసులను సైతం లెక్క చేయకుండా ఉన్మాదానికి తెగబడటం అనేటువంటిది ఎందుకు ఇది జరిగింది అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ రాజ్యాంగం మీద మేము కూడా ప్రమాణం చేస్తున్నాము. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత భారతీయ పౌరుడిగా నా మీద ఉంటది అనేటువంటిది వాళ్ళు గుర్తెరగట్లేదు. వాళ్ళంటే ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా మంది ఏబీవీపీ దాడి చేసింది అనేటువంటి చర్చనే ప్రారంభిస్తుంది. కాదా? ఏబీవీపీ అనేటువంటిది వాళ్ళ యొక్క విద్యార్థి సమూహం. కానీ ఏబీవీపీ అనేటువంటిది ఒక పిల్ల సంస్థ. కానీ దాని తల్లి సంస్థ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గాని, దాని రాజకీయ రూపంగా ఉన్నటువంటి బీజేపీ గాని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నేరుగా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు. బీజేపీ ప్రోద్బలంతో జరిగినటువంటి దాడి. ఎందుకు అక్కడ ఇటీవలి కాలంలో టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి అరూరి రమేష్ ఎంపీగా కంటెస్ట్ లోకి వచ్చాడు. కొద్దిమంది యువతను ప్రేరేపిస్తూ విద్వేషాలకి, ఉద్రేక్తతలకు రెచ్చగొట్టేటువంటి ప్రయోగాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. డైరెక్ట్ మేము చేసినటువంటి అభివృద్ధికి ఇది మాకు ఓట్లేయండి అని చెప్పేసి అంటే అది చెప్పడానికి ఏం విషయాలు లేవు. కాబట్టి దేన్ని చేయడం ద్వారా మనం ముందు వరుసలోకి పోతాం అనేటువంటి ఒక భావంతో ఇప్పుడు సెక్యులర్ రైటర్స్ ఫోరం ఏదైతే సమూహ సభ ఆదివారం రోజు కాకతీయ యూనివర్సిటీలో పెట్టినప్పుడు, ఆ యూనివర్సిటీలో మాజీ వైస్ ఛాన్సలర్ కూడా ఆ సభలో ఉన్నారు. కాత్యాయని విద్మహే ఉన్నారు. కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీతలు 2 ఉన్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని అందరినీ, అది ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం వరంగల్, ఎస్సీలందరూ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ పసులూరి రవీందర్ కేంద్ర యువ సాహిత్య అవార్డు గ్రహీత. ఆయన ఒక దళితుడు, ఒక దళిత కవి. ఆయన మీద భౌతికమైనటువంటి దాడికి పాల్పడ్డారు. భౌతిక దాడి కాలర్ బట్టి నెట్టేసి కింద పడేశారు. స్వల్ప గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది జరుగుతున్నప్పుడు, ఒక దళిత కవి మీద ఈ దాడి జరుగుతున్నప్పుడు, ఒక దళిత పార్లమెంటు రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి అరూర్ రమేష్ గాని, ఆయన్ని బలపరుస్తూ విస్తృతంగా తిరుగుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గాని ఖండించలేదు ఇప్పటివరకు. మందకృష్ణ మాదిగ ఖండించలేదా? మందకృష్ణ మాదిగ జనరల్ గా మాదిగలకు సీట్లు ఇవ్వలేదు, మాదిగలకు సమానమైనటువంటి న్యాయం జరగలేదు అనేటువంటి చర్చ బాగానే పెడుతున్నాడు. అదొక పక్కన పెడితే, నీ కళ్ళ ముందు నువ్వు పుట్టిన గడ్డలోనే జరుగుతున్నటువంటి ఒక సెక్యులర్ రైటర్స్ ఫోరం యొక్క సభ మీద మూకుమ్మడి దాడి చేసి, ఇంకా సబ్ క్యాస్ట్ వారిగా చూసుకుంటే అప్పుడు డాక్టర్ పసునూరి రవీందర్ మాదిగ సామాజిక తరగతికి చెందినటువంటి వాడు. నేను మాదిగ సామాజిక తరగతికి చెందిన ఒక కవి పైన భౌతిక దాడి జరిగితే ఎందుకు ఖండన చేయలేదు, ఇప్పటి వరకు ఎందుకు ఖండన చేయలేదో మందకృష్ణ మాదిగ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మాదిగ సమాజానికి జవాబు చెప్పాలి. మాదిగల పైన దాడులు చేసే మతోన్మాదుల వైపు ఉంటాడా మందకృష్ణ మాదిగ? మాదిగల వైపు ఉంటాడా? దాడులకు గురవుతున్న మాదిగల వైపు ఉంటాడా? దాడులు చేస్తున్న మతోన్మాదుల వైపు ఉంటాడా? ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నది. గతంలో కూడా ఇదే కేయూలో
బైరి నరేష్ పైన పోలీసు వాహనంలో దాడి చేసిర్రు. ఇప్పుడు కూడా పోలీసులు ఉన్నప్పుడు పోలీసులను పక్కకు నెట్టేసి లేకపోతే పోలీసుల ఆధ్వర్యంలోనే పోలీసుల సమక్షంలోనే వీళ్ళ మీద దాడి జరిగిన సంఘటన మనం వీడియోలలో చూస్తే పోలీసులు అందరూ పక్కనే ఉన్నారు. ఏంది ఇంత విచ్చలవిడితనం వీళ్ళకి అనుకోవాలా లేకపోతే అక్కడ ఫెయిల్యూర్ పోలీసులు అనుకోవాలా? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తెరగాలి. పోలీసులు ఒక మంచి పాత్ర నిర్వహించారు అక్కడ. మొదటగా హాల్లోకి చొచ్చుకొని వచ్చి ఫ్లెక్సీలు చింపుతున్నప్పుడు దాన్ని అడ్డుకొని అరాచక శక్తులందరినీ బయటికి పంపించారు. సభ కొంతవరకు జరిగింది. కానీ ఒక ప్లాన్ ప్రకారంగా ఉద్దేశపూర్వకంగానే కవులు రచయితల మీద దాడులు చేయాలని, దాడులు చేయటమే కాదు కదా, చంపేశారు మేధావుల్ని. చంపేసిన సంస్కృతి ఆర్ఎస్ఎస్ ది, బీజేపీది సంస్కృతి. కల్బుర్గిని చంపారు, ఒక మేధావి, వైస్ ఛాన్సలర్ ఆయన, హంపి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఉండేది ప్రొఫెసర్ కల్బుర్గి. దబోల్కర్ ను మేధావిని చంపారు, ఫన్సారిని చంపారు, గౌరీ లంకేష్ ని చంపారు. హత్యలే చేస్తారు, హత్యలు. జర్నలిస్టులు, రైటర్స్, మేధావుల్ని చంపిన సంస్కృతి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ రైటర్స్ ఫోరం మీటింగ్ జరుగుతుంటే ఆ సభలోకి వచ్చి అల్లరి చేసినప్పుడు పోలీసులు మంచి పాత్ర నిర్వహించి వాళ్ళ హాల్లోకి వెళ్ళి బయటికి గెంటేశారు వాళ్ళని. ఆ తర్వాత కాపుగాసి ఉద్దేశపూర్వకంగానే అందులో ఉపన్యాసం ఏం చేశారో విని దొంగచాటుగా విని తర్వాత బయటకు వచ్చినటువంటి మీటింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చినటువంటి పసునూరి రవీందర్ని, నరేష్ కుమార్ సూఫీని, మెర్సీ మార్గరెట్ ని, ముగ్గురిని టార్గెట్ చేసి అటాక్ చేయటం అనేటువంటి జరిగింది. అందువల్ల నేనేం చెప్తున్నా అంటే కేవలం ఇలా ముగ్గురు మీద దాడే కాదు, దేశవ్యాప్తంగా ఈ దళితుల్లో ప్రశ్నించే చైతన్యం పెరుగుతుంది. బూతులు కూడా తిడుతున్నారు వాళ్ళు. ఒక మహిళ అనేటువంటి చూడకుండా ఒక మెర్సీనే కాదు, కాత్యాయని విద్మహే, ఒక దాదాపు నాకు తెలిసి 65 నుంచి 70 సంవత్సరాల వృద్ధురాలు, ఒక ప్రొఫెసర్ గా, ఒక వైస్ ఛాన్సలర్ గా వచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. ఆమెను, మార్గరెట్ ని అయితే బూతులు, ఆ బూతులు మనకు రావు, వాళ్ళకే బూతులు వల్లించే సంస్కృతి. ఎవరైనా మాట్లాడితే దాని కింద యూట్యూబ్ లో మాట్లాడిన వాళ్ళ మీద, ఫేస్బుక్ లలో, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద వాళ్ళు భారత్ మాతాకి జై అంటారు. కానీ అనేక మంది మాట్లాడిన వాళ్ళ తల్లుల్ని తిడుతుంటారు, వాళ్ళ బిడ్డల్ని తిడుతుంటారు, వాళ్ళ చెల్లెల్ని తిడుతుంటారు, వాళ్ళ భార్యల్ని తిడుతుంటారు. అంటే వీళ్ళందరూ మహిళలు కాదు అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఉంటుందో ఏమో తెలియదు. కానీ ఈ కాత్యాయని విద్మహేని తిట్టారు, మెర్సీ మార్గరెట్ అయితే ఇక పచ్చి బూతులు, మన నోటికి రానటువంటి బూతులు తిట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి అల్లరి మూకలకి, అరాచక శక్తులకి రెక్కలు వచ్చినాయి. భౌతిక దాడులు చేయడానికి కావలసినటువంటి ఒక ప్రోత్సాహం, ఒక ప్రోద్బలం దొరికింది. ఇట్లాంటి ప్రోద్బలం దొరికింది అంటే బీజేపీ అధికారంలో ఉంది, పార్లమెంటులో అత్యధిక సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీగా బీజేపీ ఉండటం వల్ల ఈ దాడులు, దౌర్జన్యాలు అనేవి పెట్టరేగిపోయినాయి. నేను మీ దృష్టికి కొన్ని విషయాలను తీసుకొస్తాను. 2014లో బీజేపీకి అధికారంలోకి రాకుంటే ముందు 40,172 దాడుల సంఘటనలు దళితుల మీద జరిగినాయి. 2023 నాటికి అవి 50,900కు పెరిగినాయి. హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి. అన్ని ఎన్సీఆర్బి లెక్కలు క్లియర్ గా చెప్పినటువంటిది ఏంటంటే 300 రెట్లు దాడులు, దౌర్జన్యాలు దళితుల పైన పెరిగినాయి అనేటువంటిది వచ్చింది. బీజేపీ పాలనలోనే పెరిగినాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ దాడుల సంస్కృతి అనేటువంటిది బాగా పెరిగింది. ఎలాంటి దాడులు అంటే, ఒక మనిషి ఇంకో మనిషి మీద కొడతంటే అట్ట కొడతాను వేంద్ర పాపం అనేటువంటి పరిస్థితి కూడా ఉంటది. చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో అయ్యో ఆ పిల్లవాడిని కొట్టకురా అని చెప్పేసాను అనేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దాడులన్నీ మూక దాడులు, అమానవీయమైనటువంటి దాడులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి బుల్డోజర్ సర్కార్ అంటే మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది, ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేయటం అనేటువంటి అట్లాంటి అమానవీయమైనటువంటి సంఘటనను మించినటువంటిది భారతమాత ఘోషిస్తూ కన్నీరు పెట్టింది దేశం అంతా. అలాంటి అరాచకమైనటువంటి వాటికి తెరలేపేటువంటి పద్ధతులలో ఈ బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ కానీ, సంఘ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీటన్నిటికీ ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని ఇస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది.